Surprise, surprise, motherfucker! The king is back! అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. చాలా కాలం అయితే మన వీడియోస్ చేయక దానికి గల కారణాలు అనేది చాలా ఉన్నాయి. అవి ఒకటే కాదు, ఇప్పుడు ప్రస్తుతం మన సమాజంలో జరిగేటువంటి కొన్ని విషయాల గురించి కూడా మనం ఈరోజు మాట్లాడాల్సి ఉంది. ఆ విషయాల గురించి కూడా ఈరోజు కంప్లీట్గా మాట్లాడతాను. మన ఛానల్కి ఎదురైనటువంటి సమస్యలతో అయితే ఫస్ట్ అయితే మొదలు పెడతానండి ఈరోజు. అసలు ఇది నేను ఎందుకు చెప్పాలనుకుంటున్నా అంటే ప్రతి ఒక్కడికి తెలియాలి. ఎందుకంటే తెలియకే ఇంతకాలం నుంచి మనం ఏ సమస్యలైతే ఫేస్ చేస్తున్నామో, అది చెప్పుకోలేక, చెప్పలేక నేను పడే బాధలు మామూలు విషయం కాదండి. మామూలు ఇదిగా లేదు. ఎలా ఉందంటే ఈరోజు రోజు రోజుకి సిట్యుయేషన్ ఎలా తయారవుతుందంటే మనది, వీడియోస్ మన కంటెంట్ ఒకవేళ మనం ఒక రోజుకో వీడియో జనరేట్ చేసామనుకోండి, ఇప్పుడు సమాజంలో జరుగుతున్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదో హర్ష సాయి ఉన్నాడు, భయ్యా సన్నీ యాదవ్ ఉన్నాడు. ఆడి మీదో, వీడి మీదో పెట్టి రోజుకొక వీడియో చేసుకుంటే చక్కగా నాకు కంటెంట్ వస్తది. ఆ కంటెంట్ నేను యూట్యూబ్‌లో పెట్టుకుంటే చిన్న చిన్నగా కంటెంట్ గ్రోత్ అవుతది. అట్లాగే మంచి ఫాలోవర్స్ పెరుగుతారు. ఏదో రకంగా నేను డబ్బులు సంపాదించుకునేవాడిని. సరే ఇది ఈ ఎజెండాతో మనం రాలేదు. మనం డబ్బులు సంపాదించుకోవడం రాలేదు. కేవలం మనం ఏంటంటే ఈ 7 డేస్ యాప్స్‌లో మనం ఏదైతే ఫేస్ చేసామో ఇంతకుముందు అలాంటిది ఎవడో ఫేస్ చేయకూడదని చెప్పేసి సరే కొద్దో గొప్పో నెట్టుకుంటూ వస్తున్నా. ఇదే తరుణంలో చాలా రోజుల నుంచి చేసుకుంటూ వస్తున్నా. సరిగ్గా వీడియోస్ కూడా జనరేట్ చేయట్లా. ఇప్పుడు ఒక రూపాయి రావాలంటే మనకి యూట్యూబ్ నుంచి వీడియోస్ జనరేట్ చేస్తేనే వస్తాయి. దాదాపు నాకు యూట్యూబ్ నుంచి పేమెంట్ పడి 3, 4 నెలలవుతుంది. సరే ఈ పేమెంట్‌లు ఎవ్వాలో నేను ఎందుకు చెప్తున్నాను అనేది కూడా మీకు చెప్తా. ఈరోజు ఏం లేదండి. జస్ట్ సాయంత్రం 6:30, 7 ఆ ప్రాంతంలో నేనెక్కడో మన విజయవాడలో ఏలూరు రోడ్‌లో ఉన్నా. రామాలయం దగ్గరున్నా. రామాలయం దగ్గర వేరే ఒక పెద్దాయన వచ్చి మాట్లాడుతున్నారు. మనకి ఈ ఛానలే గాకుండా ఇంకా వేరే ఛానెల్ ఓపెన్ చేశాను. అది ఆ ఛానెల్ ఏంటంటే మాములుగా పగిడిపల్లి వ్లాగ్స్ అని ఒకటి, కేబీ టీవీ అని చెప్పేసి ఒక న్యూస్ ఛానెల్ ఒకటి 2 ఛానెల్స్ ఎక్స్‌ట్రాగా ఓపెన్ చేసుకున్నాం. అవి ఎందుకు ఓపెన్ చేశానంటే ఈ దీంట్లో ఏంటంటే ఓన్లీ ఫ్రాడ్ కంటెంటే పెట్టాలి. ఇవి చూడటానికి కూడా ఎవరు ఇష్టపడట్లేదు. వాస్తవంగా ఏంటంటే వాళ్ళకి అవసరానికి వచ్చేసి ఇప్పుడు స్క్రీన్ మీద నంబర్ ఉంటది. ఆ నంబర్ చూసేసి వెంటనే కాల్ చేయటమే తప్ప పాపం ఇతనికేమైనా సపోర్ట్ చేద్దామని చెప్పి వీడియో చూసే వాళ్ళ సంఖ్య చాలా చాలా తక్కువ. సరే ఇంక సపోర్టర్స్ గురించి మాట్లాడితే అది వేరే విషయం అనుకోండి. నేను ఒక పెద్దాయనతో మాట్లాడుతున్నా. "సార్ ఇలా చేయాలి సార్, ఇలా చేయాలి. మీ ఇంటర్వ్యూ కావాలి సార్. మీలాంటోళ్ళు కొంచెం సపోర్ట్ చేస్తేనే కొంచెం ఛానల్ గ్రోత్ అవుతది. నేను కొంచెం ఇంప్రూవ్ అవుతాను సార్" అని చెప్పేసి ఆయన ఏదో బతిలాడుకుంటున్నాను. ఆ బతిలాడుకునే తరుణంలో ఒక పెద్దాయన ఫోన్ చేశాడు. ఫోన్ చేశాడు. సరే ఫోన్ చేశాడు కదా అని చెప్పి మాట్లాడుతున్నా. పెద్దాయన అంటే ఏదో పెద్ద వ్యక్తి ఏం కాదండి ఆయన. ఒక వ్యక్తి ఫోన్ చేశాడు. మాట్లాడదాం అని చెప్పి ఫోన్ లిఫ్ట్ చేశా. ఫోన్ లిఫ్ట్ చేస్తే నేను ఇట్లా 7 డేస్ యాప్‌లో లోన్ తీసుకున్నానండి. ఏం చేయాలో అర్థం కావట్లేదు అని చెప్పేసి పెద్ద అసలు ఎట్లాంటి వివరణలు చెప్పాడంటే, ఇక నాకు చావు తప్ప వేరే సిట్యుయేషన్ లేదన్నట్టు చెప్పాడు. సరే విన్నా చివరికి ఎప్పుడు తీసుకున్నారండి లోన్ అన్నా. ఎప్పుడు తీసుకున్నానంటే లాస్ట్ వీక్ తీసుకున్నానండి అన్నాడు. సరే ఫస్ట్ టైమ్ లాస్ట్ వీక్ తీసుకుంటే ఎంత అమౌంట్ రాదుగా అని చెప్పేసి నాకు ఐడియా ఉంది కదా! ఎంత అమౌంట్ అండి అన్నాను. రూ. 2000 అండి అన్నాడు. రూ. 2000 అమౌంట్ కట్టడానికి మీకేమైంది? ఎందుకు కట్టలేకపోతున్నారంటే, అది కడదామంటే అవ్వట్లేదండి అన్నాడు. సరే ఈ విధంగా చేయండి. అది ఏ విధంగా అంటే, మీరు యాప్ ఓపెన్ చేస్తే యాప్‌లో ఒక యూపీఐ ఐడీ కనిపిస్తది. ఆ యూపీఐ ఐడీ కాపీ చేసుకోండి. ఫోన్‌పేలోకెళ్ళండి. ఆ యూపీఐ ఐడీకి డబ్బులు కట్టండి. వచ్చిన యూటీఆర్ నంబర్‌ని మళ్ళీ ఈడ కాపీ చేయండి అని చెప్పి. అలా చెప్తే నాకు అర్థం కావట్లేదు మళ్ళీ చెప్పండి అన్నాడు. సరే రిపీట్ చేశా. రిపీట్ చేసిన తర్వాత అయినా పేమెంట్ అవ్వట్లేదండి అన్నాడు. అలా కాదండి ఎవ్రీ 10 మినిట్స్‌కి ఒక యూపీఐ ఐడీ చేంజ్ అవుతది. మీరు యూపీఐ ఐడీ చేంజ్ అవ్వంగానే దానికి కట్టండి తక్కువ అమౌంట్ కాబట్టి అన్నాం. మళ్ళీ ఒక 5 నిమిషాల తర్వాత మళ్ళీ ఫోన్ చేశాడు. ఇది అవ్వట్లేదండి ఏం చేయాలో చెప్పండి అన్నాడు. ఏవండీ నేను మీ దగ్గరకొచ్చి కట్టించలేను. నా వల్ల కాదు. లేదు మీరు కాదు కూడదంటే ఒక 20 రోజుల పాటు సిమ్‌లు తీసి పక్కన పెట్టేయండి అన్నాడు. నువ్వు యూట్యూబ్‌లో వీడియో పెట్టావు కదా! నాకు సొల్యూషన్ చెప్పు. నాకు చెప్పాల్సిందే నువ్వు. చెప్పకపోతే నేను పొద్దాక ఫోన్ చేస్తా అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. అంటే ఎట్లా తయారైపోయిందంటే, నేను స్క్రీన్ మీద నంబర్ ఇవ్వటం అనేది కూడా చాలా తప్పు. ఇప్పుడు మీరు గనుక చూసుకున్నట్టయితే, నేను ఈ 7 డేస్ యాప్స్ లోన్ ఎప్పుడైతే స్టార్ట్ చేశానో, అప్పటి నుంచి కూడా ఒకే మొబైల్ నంబర్ మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నా. దట్ ఈస్ మై క్యాపబిలిటీ. క్యాపబిలిటీ అని నేను ఎందుకు అంటున్నానంటే, మన దగ్గరకొచ్చినోడికి 100% సొల్యూషన్ చూపిస్తున్నాం. మనకు థ్రెటనింగ్ వచ్చినోడిని ఎదుర్కుంటున్నాము. నాకు ఎంతోమంది ఫోన్ చేశారు. "నువ్వెందుకు చేస్తున్నావు? ఎవడు సంకనాకడానికి చేస్తున్నావు" అని చెప్పేసి చాలా వల్గర్‌గా మాట్లాడి నా ఫోటోస్ కూడా మార్ఫింగ్ చేసి పెట్టినోళ్ళున్నారు. వాటికి కూడా నేను దడవకుండా ఈ రోజు వరకి కూడా నేను చేసుకుంటూ వస్తున్నా. చేసుకుంటూ వస్తున్నా.
చాలా ఎక్విప్‌మెంట్ కొన్నానండి. నేను కొన్న ఎక్విప్‌మెంట్ నాకొచ్చే సంపాదన కంటే ఎక్కువ ఎక్విప్‌మెంట్ కొన్నా. ఈఎంఐలయితే ఆ కింద పడి, ఈ మీద పడి ఎట్లయితే కొని ఒక మంచి సెటప్ చేసుకున్నా. ఇక మీదటైనా సరే మనం ఒక యూట్యూబ్ నుంచి ఈ ఛానెల్ ఎలాగో సపోర్టివ్‌గా ఉంటది. దీనికి కొంచెం ఏదన్నా ఒక పేమెంట్ వచ్చేలాగా వేరేది ఏదన్నా సరే కొంచెం ఇన్‌కమ్ వచ్చేలాగా మంచి కంటెంట్‌ని జనాల్లో తీసుకెళ్దామనే ఒక ఉద్దేశ్యంతో వేరే 2 ఛానెల్స్ క్రియేట్ చేసి వాటి గురించి ఏదో మాట్లాడుతుంటే ఇతను 'డిస్టర్బెన్స్ ఆఫ్ ఇండియా.' అతను మాట్లాడే వ్యక్తి కూడా నా దగ్గర నుంచి ఎళ్ళిపోయాడు. "నీకేదైనా పనుంటే చూసుకొని రా బాబు తర్వాత మాట్లాడదాం" అన్నాడు. ఇట్లాంటి వరస్ట్ గాళ్ళున్నారండి. ఇంకా కొంతమంది వరస్ట్ గాళ్ళున్నారు. వాళ్ళ గురించి చెప్పాలి అంటే సరిపోదనమాట. ఏం లేదు. మీకు పనయ్యేంత వరకు మీకు అరచేతిలో వైకుంఠం చూపిస్తారనమాట. అసలు మీకు ఇంకేముంది? అసలు మీకు ఎప్పుడు హెల్ప్ కావాలన్నా ఫోన్ చేయండి. మేము అది చేసేస్తాం, ఇది చేసేస్తాం అంటే లాస్ట్ టైమ్ ఒక వీడియో చేశానండి. చాలామంది చూసారో లేదో గానీ, ఏం లేదు పాపం ఒళ్ళు అమ్ముకున్న ఆవిడ చాలా పరిస్థితి బాగాలేదు. ఆ సిట్యుయేషన్ బాలేదు. అలాంటి వాళ్ళకి హెల్ప్ చేసినా భగవంతుడు మనల్ని చూస్తాడు. ప్రతి ఒక్కరు కూడా ఎంతో కొంత సహాయం చేయండి అని చెప్పేసి నేను యూట్యూబ్‌లో పెట్టాను. యూట్యూబ్‌లో పెట్టడం కాదండి. నాకు ఎవడైతే ప్రామిస్‌లు చేసారో ప్రతి ఒక్కడికి కూడా నేను పర్సనల్‌గా ఫోన్ చేశానండి. పర్సనల్‌గా ఫోన్ చేసి ప్రతి ఒక్కడి దగ్గరికి ఫోన్ చేసి అతనికి ఆవిడ పర్సనల్ నంబర్ పెట్టి, "అయ్యా మీరేదైనా చేయదలుచుకుంటే ఆవిడకి చెయ్యండి. ఆవిడ చేసింది నాకు స్క్రీన్ షాట్ పెట్టండి" అంటే ఒక్కడు కూడా పెట్టలేదండి. పిచ్చ కబుర్లన్నీ జెప్తారు. ఇటువంటి వాళ్ళ కోసం మనం నిలబడిందనిపిస్తది. మరి ఇ ఇప్పుడు ఎవడెవడికైతే ఫోను చేసి నేను హెల్ప్ చేయమని జెప్పానో, వాడు ఎవడైతే చేయలేదో, నిన్న కాక మొన్న వాడే ఫోను జేసి, మళ్ళీ ఇంకొక అప్లికేషన్‌లో నేను ఒక 80,000 తీసుకున్నాను. మీరే నన్ను బయట పడేయాలని జెప్పి, సిగ్గు, శరం లేకుండా మళ్ళీ వాడే ఫోను జేసిండు. ఇప్పుడు నాతో కంటిన్యూషన్‌లోనే ఉన్నాడు. నాతో మాట్లాడుతూనే ఉన్నాడు. ఈ వీడియో అతను జూసినా నాకు బరాబర్. ఇంకొకడు చిన్న కామెంట్ అండి. ఆ కామెంట్ ఏంటంటే, "ఎవ్వడు వీడికి ఫోను చేయకండి" అని జెప్పేసి ఒక కామెంట్ పెట్టాడు. "ఎవ్వడు వీడికి ఫోను చేయొద్దు. ఈడికి ఎవరితో ఎలా మాట్లాడాలో తెలీదు" అని జెప్పేసి కామెంట్ పెట్టాడు. పాకెట్‌లో లోన్ తీసుకున్నా అని, లేకపోతే బజాజ్ ఫైనాన్స్‌లో లోన్ తీసుకున్నా అని, బజాజ్ ఫైనాన్స్ కాదండి. వాడు ఫోను చేసిందేంటంటే, నావీలో లోన్ తీసుకున్నాడు. ఒక్క ఈఎంఐ కూడా కట్టలేదంట. నావీ అనేది రెగ్యులర్ యాప్. రెగ్యులర్ యాప్‌లో ఒక్క ఈఎంఐ కూడా కట్టుకోకుండా నాకు ఫోను చేసి, దీంట్లో నుంచి ఎలా బయటపడాలి అని జెప్పు అంటే, నేను ఏ విధంగా జెప్పాలండి? నేను చేసేదేంటి 7 డేస్ లోన్ యాపు ఎవడైతే అతి దారుణంగా 400% వడ్డీ వసూలు జేస్తున్నాడో, అటువంటి యాప్స్ నుంచి ఏ విధంగా బయటపడాలనేది మాత్రమే మనం చెప్తున్నాం. దాన్ని పక్కన బెట్టేసి మీకంటే సారీ అందరిని అంటున్నాను కాదు. ఈ సో కాల్డ్ పనికిమాలిన వాళ్ళున్నారు. వాళ్ళేంటంటే యూట్యూబ్‌లో వీడియో కనపడితే ఎజెండా ఏంటంటే వాళ్ళకేదైనా సరే మనం చెప్పేయాలంతే. చెప్పేస్తే వాళ్ళు సాటిస్ఫై అయితే అప్పుడు వాళ్ళు మంచోళ్ళు, లేకపోతే చెడ్డోళ్ళు. ఇట్లాంటి విధమైన క్యారెక్టర్స్ ఉన్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అందరికి ఉండే క్వెషన్ ఉంటది. నన్ను ఏ విధంగా నమ్మాలి? ఇప్పుడు పలానా చెన్నకేశవులు పగిడిపోయింది ఎందుకు నమ్మాలి? ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఒక విక్టిమ్‌ననుకోండి. నేనే ఒక బాధితుడిననుకోండి. నేను ఏ విధంగా చేసుకుంటానంటే, ఇది అందరూ చేయాల్సింది కూడా ఈ విధంగానే. ఇప్పుడు సో మెనీ వీడియోస్ ఉన్నాయి యూట్యూబ్‌లో. చాలామంది యూట్యూబ్‌లో వీడియోస్ చేస్తున్నారు. చేయట్లేదు అనట్లేదు. కొంతమంది చక్కగా యూట్యూబ్‌లో కలబోలు కబుర్లు చెప్పి, తీసుకెళ్ళి టెలిగ్రామ్‌లో పడదెంగి బెట్టింగ్ యాప్స్ ఆడిస్తున్నారు. అటువంటి వాళ్ళని నమ్మాలా? లేదా ఫర్ ఎగ్జాంపుల్ 'ప్రాసెస్ సాయి' ఉన్నాడు. యూట్యూబ్‌లో నేను ఇరగా, తోపు, తురుము, కత్తి, కటార్ అని చెప్పేసి ఆటిటికి ఒక 1,00,000, 2,00,000 వాడు ఓన్లీ రూ. 100 కట్టలే దానం చేస్తాడు. ఎప్పుడు 500 అసలు 500, రూ. 2,000 నోట్ల కట్టలు దానం చేయడు. ఓన్లీ రూ. 500 కట్టయితే ఇంతింతలావు కనపడతది కదా! అందుకే చక్కగా ఆడికి, ఈటికి దానం చేస్తాడు. ఎప్పుడు కూడా రూ. 500 కట్ట అనేది నేనెప్పుడు చూడలే హర్ష దగ్గర. అటువంటి క్యాండిడేట్. సరే వాడి గురించి పక్కన పెట్టేసేయండి. వాడు మళ్ళీ యూట్యూబ్‌లో మాత్రం నీతి వలిత వాక్యాలు చెప్తాడు. మళ్ళీ దీంట్లో మాత్రం చేసేయన్నీ దమ్మర గుడిసెలే. ఏది టెలిగ్రామ్‌లో చేసేయన్నీ. టెలిగ్రామ్‌కి తీసుకెళ్ళేదే బెట్టింగ్ యాప్స్ ఆడటానికి. నాట్ ఓన్లీ హర్ష సాయి గాని, లేకపోతే బజాజ్ బెట్టింగ్ యాదవ్ గాని, లేకపోతే లోకల్ బాయ్ నాని గాని, ఈళ్ళు కాకుండా ఇంకా బయట పనోళ్ళు కీర్తి వ్లాగర్ అని ఒకడు, వీఆర్ రాజా అని ఒకడు, ఇక చాలామంది ప్రముఖులున్నారు. వీళ్ళని కూడా తవ్వుతారు, బయట తీస్తారు. వీళ్ళు గాకుండా ఆ 'గల్లీ పోలీస్' అని ఏదో చచ్చింది. ఛానెల్ ఒకటుంది. మొత్తం దాంట్లో అంతా వల్గర్ కంటెంటే ఉంటది. మరి అసలు ఆ కంటెంట్‌ని ఎలా యూట్యూబ్ యాక్సెప్ట్ చేస్తుందో నాకైతే తెలీదు గానీ, అటువంటి కంటెంట్‌ని కూడా దయచేసి రిమూవ్ చేయాల్సిన చాలా ఆవశ్యకత అయితే ఉంది. ఇట్లాంటి వాళ్ళ మీద ఎప్పుడో మన బెట్టింగ్ యాప్స్ గురించి ఎప్పుడో మాట్లాడాం. బట్ మనకది పట్టలేదు.
పడలేదు చక్కగా పోగొట్టుకున్నోళ్ళు పోగొట్టుకుంటూనే ఉన్నారు. డబ్బులు సమర్పించేవాళ్ళు సమర్పించుతూనే ఉన్నారు. ఇట్లాగా జెన్యూన్‌గా మాట్లాడేవాడు ఎవడికి నచ్చరు. సరే ఆ విషయం పక్కన పెడితే ఇప్పుడు చెన్నకేశవులు, పగటిపల్లిని ఏ విధంగా నమ్మాలి? ఇతను ఎంతకాలం నుంచి వీడియోస్ చేస్తున్నాడు. పలానా ఒకసారి దాదాపు 3.5 సంవత్సరాల నుంచి చేస్తున్నాడు. ఈ 3.5 సంవత్సరాల్లో ఆయన కేపబిలిటీ ఏంటి? ఎన్ని నెగెటివ్ కామెంట్స్ ఉన్నాయి? ఎన్ని పాజిటివ్ కామెంట్స్ ఉన్నాయి? ఏమన్నా మొబైల్ నంబర్ ఏమన్నా మార్చాడా? మొబైల్ నంబర్‌కి రిప్లై ఇస్తున్నాడా? ఒకటికి 2 సార్లు ఫోన్ చేయాలా? అట్లా అని చెప్పి ఒకటికి 10 సార్లు చేద్దామంటే అవతలోడికి కూడా పనులుంటాయి. వాడు పాపం పెళ్ళాం, బిడ్డలు పోషించుకోవాలా. ఆడు ఒక రూపాయి సంపాదించుకోవడానికి కూడా ఉండాలా. ఏంటి? రూపాయి సంపాదించుకోవాలంటే ఆడేదో పని చేసుకుంటున్నాడు పాపం. కూలో నాలో చేసుకుంటున్నాడు. వాడు చేసే పనిలో మనం నిప్పులు పోయకూడదు. మాకు మీరు ఖాళీగా ఉన్నప్పుడు చెప్పండి మేము ఫోన్‌లు చేస్తాము. పదే పదే ఫోన్‌లు చేసే వాళ్ళకి నమస్కారము. ఇట్లాంటి ఒకటికి 10 సార్లు చెక్ చేసుకొని వాడు జెన్యూన్ అనుకుని మీకు మీ అంతట మీరు అనుకున్న తర్వాత వాడిని కన్సిడర్ అవ్వండి. ఇలా కాకుండా కొంతమంది మేధావులున్నారు. నా ఛానెల్‌కి ఒకడు ఫోన్ చేస్తాడు. ఆడే పోయి ఇంకో ఛానెల్‌కి ఫోన్ చేస్తాడు. వాడే పోయి ఇంకో ఛానెల్‌కి ఫోన్ చేస్తాడు. వీళ్ళందరికీ ఫోన్‌లు చేసుకుంటా కూర్చుంటాడు. చివరికి ఎవడిని నమ్మడో, చివరాఖరి పోయి మడ్డ గుడిసిపోతాడు. ఇది పక్కా ఇప్పుడు జరిగే సిట్యుయేషన్స్ కూడా అదే. నాకు వాస్తవంగా చెప్పాలంటే, ఈ 7 డేస్ యాప్స్ అనేది చాలా చిన్న మ్యాటర్ అండి. వీటి గురించి అసలు నేను ఎక్కువ టైం కూడా తీసుకోకూడదు. యాక్చువల్‌గా నేను చేయదగిందేది చేస్తా, బయటపడేస్తా. దట్స్ మై క్యాపబిలిటీ. నా క్యాపబిలిటీ అనేది 3.5 సంవత్సరాల నుంచి నేను నిరూపించుకుంటున్నా. ఈ నెగెటివ్ కామెంట్స్ ఎవరు పెడుతున్నారా అని చెప్పేసి నేను ఎంక్వైరీ చేశానండి. చిన్న ఎంక్వైరీ చేస్తే నాకు తెలిసిందేంటంటే, నా తోటి యూట్యూబర్‌లే ఈ నెగెటివ్ కామెంట్స్ పెట్టడం అనేది, ఆహా! ఎంత అద్భుతంగా ఉందంటే అంత అద్భుతంగా ఉంది. వాస్తవం. నాకు చిన్న డౌటొచ్చేసి నేను చెక్ చేశాను. ఎందుకంటే నేను ఆ రోజు అసలు కాల్స్ లిఫ్ట్ చేయల. కాల్స్ లిఫ్ట్ చేయలేదు. నెగెటివ్ కామెంట్స్ రెండొచ్చాయి. నెగెటివ్ కామెంట్స్ ఎందుకు రెండొచ్చాయని జెప్పేసి నేను మా టీమ్‌తో చెప్పి ఇట్లా వచ్చినియి చూడండి అని జెప్పేసి చెప్తే, వాళ్ళు చూసారు. ఆ మెయిల్ ఐడీ అప్పటికప్పుడు క్రియేట్ చేసి, ఆ మెయిల్‌తో నాకు పంపించారు. అంత అవసరం ఏముంది? ఎవడైతే నా కామెంట్ పెట్టిండో వాడికి తెలియాలని జెప్పేసి చెప్తున్నా. అంత అవసరం ఏముంది? అంత భయపడాల్సిన నీ దగ్గర తప్పు లేనప్పుడు నా దగ్గర నా మొబైల్ నంబర్ ఇదిగో నీ వాకిట్‌లో ఉంది. నీ గుమ్మం ముందు ఉంది నా మొబైల్ నంబరు. ఫోన్ చేయి. నువ్వు అలా ఎందుకు చేశావురా అని జెప్పు. అడుగు నువ్వు. దమ్ముంటే అడుగు. యమ్మ అది పక్కన పెట్టేసి ఇదంతా పులిహోర, వ్యవహారం అంతా ఎందుకండి. నేను చెప్పొచ్చేది ఒకటే అండి. మీరు కాల్ చేస్తే నన్ను నమ్మేటట్టయితే కాల్ చేయండి. డోంట్ వేస్ట్ మై టైమ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. దయచేసి. ఇంకోటి కమిట్మెంట్ అంటే కమిట్మెంట్ లాగుండాలి. నేను బయట పడేస్తా అంటే నేను బయట పడేస్తా. దట్స్ ఇనఫ్. ఎంత దూరమైనా ఎళ్తా. ఎంత దూరమైనా ఎళ్తే ఏమన్నా చేయగలుగుతా. అది ఆల్రెడీ నేను మీకు రేపు ఇంకో వీడియో అనేది రిలీజ్ చేస్తాను. నేను ఏ ఎక్విప్‌మెంట్ వాడతాను, ఏ విధంగా వాడతాననేది మీకు నా సెకండ్ ఛానల్ వ్లాగింగ్ ఛానెల్‌లో నేను పెడతాను. చూడండి ఒకసారి నేను ఎటువంటి ఎక్విప్‌మెంట్ వాడతానని. నేను ఇంత కష్టపడి ఇన్ని రోజుల నుంచి నానా సంకలు నాక్కుంటూ ఇక్కడ వరకు వస్తే ఆ! కొన్ని విషయాల్లో వెనక్కి తగ్గాల్సొస్తుంది. వై బికాజ్ అంటే ఇంత వరస్ట్‌గా ఉంటారండి. సిట్యుయేషన్స్ ఇలా ఉంటాయండి. ఏమని జెప్తామండి? ఆ! మీరు చెయ్యకపోయినా పర్లేదు. కానీ మమ్మల్నయితే ఇబ్బంది పెట్టొద్దండి. దయచేసి అర్థం జేసుకోండి. కంటెంట్ రోజు రోజుకి ఇంప్రూవ్ అవుతది. దాంట్లో మొహమాటమే లేదు. ఈ కాల్స్ మీద కాన్సంట్రేషన్ చేస్తే ఎవ్వడికి గూడా ఉపయోగం లేదని నాకు అర్థమైపోయిందండి. కాల్స్ మీద కాన్సంట్రేషన్ జేసి పాపం ఏదో లేదని జెప్పేసి ఇట్లా బయటపడొద్దు, అట్లా బయటపడొద్దు అని ఏదైనా ఆలోచించామనుకోండి, చివరాఖరికి వీళ్ళు చేసేదేంటంటే అసలు ఎంత టైం కిల్ చేస్తున్నారో తెలుసా అండి? ఎన్ని కాల్స్ చేస్తారంటే, మనం ఎన్ని కాల్ చేస్తే ఎత్తరు ఫోన్‌లు ఈళ్ళు. ఈళ్ళు బిజీ. ఇవతలోడు పనికిమాలినోడు. సరే నాకేదో ఫోనొచ్చిందని చెప్పి రిటర్న్ ఫోన్ చేస్తే, ఫోన్‌లు కూడా ఎత్తరండి. నిజంగా నమ్మేటట్టయితే ఫోన్ చేయండి సార్. అరే! ఒక్కడు నిజం ఇంత వరస్ట్‌గా ఉన్నారంటే, నా మెయిన్ బాధ ఏం లేదు సార్. మీరు మీరు కొంతమందేంటంటే సపోర్ట్ చేస్తన్నోళ్ళు సపోర్ట్ ఏంటంటే, అసలు మీకెప్పుడు ఏ అవసరం ఉన్నా ఫోన్ చేయండి సార్. నేను చూసుకుంటా అంటారు. మళ్ళీ ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తరు. సరే అని చెప్పేసి మన పని ఏదైనా చేస్తే, సార్ మీరు ఈ పని చేసి పెట్టండి సార్ ఇది మీకిస్తామన్నోడికి మళ్ళీ ఫోన్ చేస్తే, లేదు సినిమా లేదు ఫోన్ ఎత్తరు. ఫోన్ ఎత్తనే ఎత్తరు. ఇంత వరస్ట్‌గున్నారు. నేనైతే ఒకటే ఫిక్స్ అయ్యానండి. ఏదైనా సరే నీతిగా, నిజాయితీగా ఉండేవాడికి మాత్రమే నేను చేస్తా. నాకు ఇయన్నీ అనవసరం. అసలు మా పిల్లలున్నారండి. ఇద్దరు పిల్లలండి. అసలు మాకు ఇట్లా అవ్వట్లేదు, అట్లా అవ్వట్లేదు. సర్లే పాపలే అని చెప్పి ఇనిషియేట్ తీసుకొని రూ. 5,800 నేను కట్టా. నేను కట్టా. ఈరోజు డ్యూ డేట్ అండి. నేనేం చేయాలో తెలియట్లేదంటే,
ఇట్లా ఫోటోలు పెడుతున్నారంటే నాకు వేరే ఆప్షన్ లేక నా అకౌంట్ నుంచి నేను డబ్బులు పంపించి నేను కట్టా. కడితే మళ్ళీ ఇంకేముంది మీకు 2 రోజుల్లో ఏస్తానంటే 2 నెలలు అయిపోయిందండి. ఇప్పటివరకు దిక్కు దివాణం లేదు. నేను ఎవరికి చెప్పాలండి? తెలుసా అండి? పెద్ద చాలామందేంటంటే చాలా ఇదిగా మాట్లాడుతుంటారు కదా! మీకొక కథ చెప్తానండి. ఇదేంటంటే ఈ కథ ఈ మామూలు కథ కాదండి. చాలా చాలా పెద్ద కథ. ఎంత పెద్ద కథ అంటే అలాంటి కథ. వాస్తవంగా ఈ 7 డేస్ యాప్స్ నేను దాదాపు ఒక 3.5 సంవత్సరాల క్రితం స్టార్ట్ చేశానండి. అప్పుడు నా యొక్క సిట్యుయేషన్ ఏంటంటే చాలా చాలా దయనీయమైన సిట్యుయేషన్. ఆ దయనీయమైన సిట్యుయేషన్ ఏంటంటే ఆ రోజుల్లో నాకు ఈ 3.5 సంవత్సరాల క్రితం నాకు బండి గాని, సరైన వసతి కూడా సరిగ్గా లేదండి. నేను ఆ రోజుల్లోనే హోమ్ టూర్ చేశాను. ఎటువంటి ఇంట్లో ఉంటున్నాననేది చూడండి. ఆ ఇంట్లో నుంచి నేను చేసే రోజు నేనేదైతే సేల్స్, సర్వీస్ చేసుకుంటూ వస్తున్నానో కొంచెం కూడబెట్టుకొని ఇంకా మంచి క్వాలిటీ ఇవ్వాలి, ఇంకా మంచి క్వాలిటీ ఇవ్వాలని జెప్పి అటొచ్చిన డబ్బులు మొత్తం ఈ ఆఫీసులకి, వీటికి ఇంకా నెక్స్ట్ ఈ సిస్టమ్ బిల్లుకి, ఆ మేకలని, గాడిద గుడ్డని, గొంగుడు తొక్కని వాటికి పెట్టి చివరాఖరికి నా పరిస్థితి ఎలా అయిపోయిందంటే మా ఆవిడకి కూడా సమాధానం చెప్పుకోలేని పరిస్థితి అయిపోయిందండి. నేను ఏదో చేద్దామని జెప్పేసి వచ్చి నలుగురికి సాయం జేస్తే, ఖచ్చితంగా భగవంతుడు మనకు సాయం జేస్తాడు గదా! అనే ఒక ఉద్దేశ్యంతో మనం వస్తే మనకి పూర్తిగా ఉల్టా. ఉల్టా అంటే ఎలా అంటే తెలుసా? దెబ్బ మీద దెబ్బ, దెబ్బ మీద దెబ్బ, దెబ్బ మీద దెబ్బ పడుతూనే ఉంది. ఇంకెంతకాలం పడేయించుకుంటాం? ఎంతకాలం జేస్తాము? ఇంత ఓపెన్‌గా మీరు రండి సపోర్ట్ మీరు నాకిస్తేనే గదా! నేను మీకు సపోర్ట్ ఇవ్వగలుగుతాను. అది మానేసి ఎంతవరకు ఏదో చేయాలన్నవాడినే ఇంకేదో చేస్తే ఎట్లా అయిపోతది? చాలా ఇబ్బంది పడుతున్నానండి. వాస్తవంగా చెప్పాలంటే, ఈ 7 డేస్ యాప్స్ మీద వీడియోస్ చేస్తున్నాననే కానీ, కాల్స్ మాట్లాడుతున్నాననే కానీ, దే ఆర్ ఎవరైతే నాకు కాల్స్ చేసేవాళ్ళు అందరిని అనట్లేదండి. కొంతమంది నుంచి నేను ఎదుర్కొనే సమస్య మామూలుది కాదండి. మామూలు సమస్యను ఎదుర్కోవట్లేదు. అసలు వాళ్ళు కొంతమంది బిహేవ్ చేసే బిహేవియర్ ఎలా ఉంటదంటే, యూట్యూబ్‌లో వీడియో పెట్టడమే నేను చేసిన పాపలాగా అనిపిస్తదండి నాకు. అంత వరస్ట్ థింగ్ ఉంటది. మేజర్‌గా ఈ 7 డేస్ యాప్స్‌లో పడి ఇబ్బంది పడే వాళ్ళకంటే కూడా కొత్తగా లోన్ తీసుకున్న వాళ్ళొకళ్ళు, ఈ నావి, క్రెడిట్‌బి లేకపోతే ఈ మంత్లీ యాప్స్ ఏవైతే ఆర్‌బీఐ గైడ్‌లైన్స్ ప్రకారం నడిచేటువంటి అప్లికేషన్స్‌లో ఎవడైతే లోన్స్ తీసుకొని ఎగ్గొట్టాలని చూసే వాళ్ళు మైండ్ సెట్‌లు ఎలా ఉన్నాయో, వాళ్ళు చాలా దేవుళ్ళే. దయచేసి అర్థం చేసుకోండి. నా యొక్క పరిస్థితిని అర్థం చేసుకోండి. మీరు ఖచ్చితంగా పలానా చెన్నకేశవుల పగిడిపెళ్ళిని నమ్మటం అంటే వాడి దగ్గరికెళ్తే మనకు సొల్యూషన్ దొరుకుతుందని మీకనిపిస్తేనే కాల్ చేయండి. దయచేసి ఏదో చూసి పోదాము అని జెప్పేసి ఏదో టైమ్ పాస్‌కి కాల్ చేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టొద్దు. చాలామంది, చాలామంది అదే పని జేస్తున్నారు. మీకు ఫోన్‌లోనే మీకు ఫోన్‌లున్నాయి. మీ ఫోన్‌లో బ్యాలెన్స్‌లున్నాయి. దయచేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టే పని మాత్రం పెట్టుకోబాకండి. దయచేసి అర్థం చేసుకుంటారనుకుంటున్నాను. సరే ఇక నుంచి మొదలుపెడదాం. మొదలుపెట్టడమే కాదు ఆట ఆడుకుందాం. ఇది ఎక్కడి వరకు తీసుకెళ్ళాలో, ఎలా తీసుకెళ్ళాలో కూడా నాకు తెలుసు. నేను తీసుకెళ్తాను. దయచేసి అర్థం చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ థాంక్స్ టు ఆల్.